తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూ. దేశంలో 400 స్థానాలు, తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్. ఓల్డ్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. దేశానికి మోదీ గ్యారంటీ పేరుతో దూసుకెళ్తోంది బీజేపీ. మరి సగటు ఓటరు కమలానికి పట్టం కడతాడా? బీజేపీ ప్రచార సరళి, గెలుపు వ్యూహాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు. మీరు అంచనా వేసిన 400 సీట్లు గెలుపుపై మీకు ఎలాంటి నమ్మకం ఉంది? మీ అంచనాలు అందుకుంటారన్న నమ్మకం ఉందా? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది 370 భారతీయ జనతా పార్టీకి కమలం సింబల్ పైన టార్గెట్. రెండోది ఎన్డీఏ పార్ట్నర్స్ అందరు కలిసి 400 పైన రావాలని చెప్పి మేము ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు జరుగుతున్న యొక్క పోలింగ్ సరళి కానీ, మాకు వస్తున్న సమాచారం కానీ, ప్రచారం జరుగుతున్న తీరు కానీ, ప్రజల నుంచి వస్తున్న యొక్క రెస్పాన్స్ కానీ, ఇవన్నీ చూస్తే తప్పక భారతీయ జనతా పార్టీకి 350 పైగా, అదేవిధంగా ఎన్డీఏకు 400 పైగా సీట్లు వస్తాయని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఏంటి అగ్రనేతలు మొత్తం తెలంగాణ క్యూ కట్టినట్లు కనిపిస్తుంది. జాతీయ నేతల టూర్కి సంబంధించి మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మేము చాలా విస్తృతమైన యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మార్చి 4, 5 తేదీల్లో కూడా రాష్ట్రంలో పర్యటించారు. అదేవిధంగా ఆ తర్వాత గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పర్యటన చేశారు. ఇటీవల మొన్న 25వ తేదీ నాడు సిద్దిపేట కూడా పర్యటన చేశారు. అదేవిధంగా రేపు మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అటు కొత్తగూడెంలో, తర్వాత మహబూబాబాద్, మానుకోటలో, మరి మల్కాజ్గిరిలో కూడా పర్యటించబోతున్నారు. మళ్ళీ 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జహీరాబాద్కు వస్తున్నారు. ఆ విధంగా అనేక మంది నాయకులు వారు దేశమంతా పర్యటిస్తున్నారు, తెలంగాణకు కూడా వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రజల యొక్క స్పందన ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నాయకులు వస్తే బాగుంటుందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న యొక్క డిమాండ్ మేరకు మేము నాయకులు వారిని రమ్మని ఆహ్వానిస్తున్నాం. అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఇటీవలగా నామినేషన్ సందర్భంగా కూడా పర్యటించడం జరిగింది. కేంద్ర మంత్రులు పర్యటించడం జరిగింది. ఇంకా అనేక మంది వస్తున్నారు. వాళ్ళందరికీ విస్తృతమైన యొక్క ఏర్పాట్లు, అంటే ప్రజల నుంచి వస్తున్న యొక్క స్పందన కారణంగా జస్ట్ మేము ఏదైతే ఒక సభకు మేము దానికి ప్లాన్ చేసినప్పుడు, లేకపోతే రోడ్ షోకు పిలుపునిచ్చినప్పుడు దానికి అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఏర్పాట్లతోని పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్న యొక్క పరిస్థితి ఉన్నది. ఓకే, అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీ పార్టీ జాతీయ నేతలు వచ్చి ప్రచారం చేస్తుంటారు, కానీ అనుకున్నంత, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మీరు రీచ్ అవుతున్నారా? అంటే మేము భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకొని విస్తృతమైన యొక్క ప్రయత్నం కారణంగానే ప్రజలకు మా ఆలోచన విధానం కానీ, మా సిద్ధాంతం కానీ, మా యొక్క ఎజెండా కానీ, మేము అధికారంకి వస్తే ఏం చేస్తామనే విషయం వాళ్ళకు తెలియడానికి కొంత టైం పట్టింది. ఆ విధంగా మేము నిరంతరం ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకొని, మేము డిపాజిట్ పోయిన యొక్క ఎన్నికలను కూడా సవాలుగా తీసుకొని మేము పనిచేయడం వల్ల ప్రజలు ఇతర పార్టీలందరినీ చూసిన తర్వాత ఒక మొక్కవోని పట్టుదలతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. భారతీయ జనతా పార్టీని వాళ్ళు అన్ని విధాలుగా అబ్జర్వ్ చేసి నాయకులను, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ పనితీరును, నాయకుల ప్రవర్తనను, వీటిని అన్నింటినీ బేరీజ్ వేసిన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవాళ మద్దతు ఇస్తున్నారు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక రోజుల నుంచి కూడా ఇస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజల యొక్క మద్దతు రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంతో వీరోచితమైన యొక్క పోరాటం చేయడం జరిగింది. ఎంతగానో ప్రజల్లోకి చొచ్చుకుపోయే ఒక ప్రయత్నం చేశాం.
అయితే మాకు గతంలో ఉన్న 7% నుంచి 14% ఓట్స్ రావడం, ఒక్క సీటు నుంచి 8 సీట్లు రావడం, అనేక సీట్లలో ద్వితీయ స్థానం, ఇంకా కొన్ని సీట్లలో మనం తృతీయ స్థానం సంపాదించి మేము ప్రజలు మా పైన అభిమానం చూపెట్టడం ప్రారంభమైందనేది చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రెండోసారి మూడోసారి ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోడీ గారు అయితే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, మన యొక్క సరిహద్దులు సురక్షితంగా ఉంటాయి, విదేశీయుల్ని ఈ దేశం నుంచి కాపాడుకోగలుగుతాం, ఈ దేశ ఆర్థిక పరిస్థితిని ఉన్నత స్థితికి తీసుకుపోగలుగుతాం అనే ఒక విశ్వాసం ఇవాళ ప్రజల్లో కనిపిస్తుంది. అందుకోసమే మరోసారి మోడీ సర్కార్ అనే యొక్క పేరుతోని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన యొక్క పిలుపు, అది ప్రజల నుంచి వచ్చిన యొక్క ఆలోచననే భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి దానికి విశేష స్పందన అన్ని వైపుల నుంచి కూడా లభిస్తున్నది. కాబట్టి తప్పక ఒక అంశం పైన మనం ఒక చిత్తశుద్ధితోని ఒక మంచి ఆలోచనతోని సేవాభావంతో కనుక ప్రయత్నం చేస్తే ప్రజలు ఆదరిస్తారనేది దీన్ని బట్టి మనకు స్పష్టం అవుతున్నది. రైట్ అండి. ప్రేమందర్ రెడ్డి గారు ఒక కాలర్ ఉన్నారు, సుభాష్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే రెడ్డి గారు. ఒక 2 పాయింట్స్ సార్. 2 పాయింట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ ను పట్టుకుని టూ మై ఆర్ కాంగ్రెస్ అవర్ కరప్షన్ అని టీఎంసీని మమతా బెనర్జీని అన్నారు, కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ 10 years లో భారతీయ జనతా పార్టీ కరప్షన్ను అరికట్టడానికి మీరు ఎలాంటి జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. అంటే లా మినిస్టర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు దేశానికి, కానీ మీరు కరప్షన్ పైన కేవలం ఈ ఎన్నికల ప్రచారం, లేకపోతే August 15th, లేకపోతే January 26th రోజే మాట్లాడతారు. కానీ అసలు కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ వేల కేసులు ఉన్నటువంటి అవినీతి కేసులున్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు ఈ 10 years నుంచి. కాబట్టి మీరు కేవలం ఈ ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఈ కరప్షన్ అరికడతారా, లేకపోతే ఇంతవరకు అయితే అసలు చెప్పాలంటే కరప్షన్ పైన ముఖ్యంగా కోర్టుల ద్వారా జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకురాలేదు? అంటే మీకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అవినీతి కనిపించింది, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ బెయిల్ పైన తిరుగుతున్నటువంటి గజదొంగ కనిపించలేదా మీకు? కాబట్టి మీరు ఎలా అంటే ఎన్నికల ప్రచారంలో కరప్షన్ గురించి మాట్లాడే అర్హత కోల్పోయారా? చెప్పండి. కరప్షన్ అనేది ఒక్క రోజులో పోయేది కాదు, అది మనుషులలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. కేవలం చట్టాలతోనే వెళ్తుందని కాదు, చట్టాలు కూడా అవసరమే, స్ట్రాంగ్ చట్టాలు. అయితే అందుకోసమే ముందు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ ఏ మంత్రి కూడా అటువంటి యొక్క కరప్షన్కు పాల్గొనకుండా ఉండే విధంగా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం వేసే యొక్క బడ్జెట్ ఏవైతే కొనుగోలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి చాలా ఓపెన్గా వ్యవహారం నడిచే విధంగా చేసిండ్రు. గతంలో మనం చూసినాం 2G, ఎన్నో ఆయుధాల కొనుగోలు విషయాలు, ఎన్నో ఎటువంటి కుంభకోణాలు జరిగినాయి, వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అవి జరగకుండా చాలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జాబ్ రిక్రూట్మెంట్స్లో కొన్ని Group 4, Group 3 అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ సిస్టమ్ తీసేసింది. ఎక్కడెక్కడ కరప్షన్కి అవకాశం ఉంది, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా వారు ఏం చేశారంటే గతంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఆ తర్వాత ఆ కేసు ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలిసేది ఆఫీసర్ దగ్గరికి. ఇవాళ అది ఎవరి దగ్గరికి వెళ్తుందనే తెలియకుండా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దేశంలో 3 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఫైల్ చేసే వాళ్ళు ఉండేది. ఇవాళ దాదాపుగా 9 కోట్లు దాటిన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకే రోజున రాదు. ఇవాళ దేశంలో అనేక మంది ఈడీ, సిబిఐ ఇవాళ ఎందుకు ఇంతగా ఇది చేస్తున్నారు? అందులో పొలిటికల్ కేసెస్ కొన్నే ఉన్నాయి, ఎక్కువ కేసులు ఇతరత్ర యొక్క కేసెస్ ఉన్నాయి. తర్వాత ఈడీ జప్తు చేసిన యొక్క ఆస్తుల విలువ కూడా కొన్ని వేల కోట్లు ఉన్నది. ఒకప్పుడు అది 100 కోట్లు కూడా లేదు.
కాబట్టి ఏ విధంగా చూసినా కూడా కరప్షన్ పైన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. అయితే ఇంకేమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని రాబోయే రోజులలో మేము ఇంకా మరింతగా మేము దానిపైన పోరాటం చేసే యొక్క ప్రయత్నం చేస్తాం. అయితే జీరో టాలరెన్స్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ కరప్షన్ విషయంలో జీరో టాలరెన్స్. అయితే కొంతమంది మీరు అనొచ్చు, కొంతమంది బెయిల్ మీద ఉన్నవాళ్ళు, కొంతమంది కేసులలో ఉన్నవాళ్ళు, లేకపోతే మా పార్టీలో చేరుతున్నారు, లేకపోతే బయట ఉన్నారు కదా అని. అటువంటి వాళ్ళ విషయంలో కేసులు విత్డ్రా చేయించే యొక్క ప్రయత్నం కానీ అటువంటి ఎక్కడ చేయలేదు బీజేపీ కానీ బీజేపీ యొక్క ప్రభుత్వం కానీ. వాళ్ళు ఆ కేసును ఎదుర్కోవాల్సిందే. వాళ్ళు కనుక అందులో దోషం చెల్లితే శిక్ష పడుతుంది, వాళ్ళ పార్టీలకు వెళ్ళి కూడా ఇదైపోతారు. లేదు వాళ్ళు కనుక అందులోకి వెళ్ళి బయటకు వస్తే అది వేరు విషయం. కాబట్టి ఎక్కడైతే అట్లా ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు అనేది కొన్ని బయట కనిపించవచ్చు, లేకపోతే కొన్ని విషయాలు మీరు బెంగాల్ విషయంలో మనం ఓపెన్గా చూసినాం కదా, నోట్ల కట్టలు ఒక్కొక్క మంత్రి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాఫియా ఎట్లా చేస్తున్నది, ఎంతమందిని అత్యాచారం చేస్తున్నది, సందేశ్ ఖాళీ చూసినాం. తర్వాత ఎంతమంది పైన నరకడం, అక్కడ ఒక్కొక్క రాజకీయ కార్యకర్తను కానీ ప్రజలను కానీ అక్కడ చంపడం అనేది ఒక పద్ధతి ఉన్నది. మామూలుగా 3 ముక్కలు చేయడం, అసలు ఆ విధమైన యొక్క దౌర్జన్యము, అరాచకము, హింస, డబ్బు, అవినీతి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్న యొక్క వీటినన్నింటినీ కూడా అరికట్టే యొక్క ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది ఎక్కువ చర్చలోకి వస్తున్నది. దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్న దగ్గర ఎక్కడైనా ఆ విధంగా జరిగితే తప్పక చర్య తీసుకుంటున్నాం. ఎవరైనా కనుక ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళపైన మేము చర్య తీసుకుంటున్నాం. కొన్ని కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కనుక తప్పు చేస్తే మేము తప్పక ఇది చేస్తాం. అదేవిధంగా మిగతా దానికోసం సాధ్యమైనంత మీరు చూడండి, గతంలో ఉన్న యొక్క ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వంకు అవినీతి ఆరోపణలు గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అయితే దీన్ని ప్రజలతో కూడా చేయుతనివ్వాలి, ప్రజలు కూడా కలిసి రావాలి, ముఖ్యంగా యువత కూడా కలిసి రావాలి. తప్పక మేము ఈ లక్ష్యంతోనే పోరాటం చేస్తాం. మరో కాలర్ ఇమ్తియాజ్ దుబాయ్ నుంచి కాల్ చేశారు. ఇమ్తియాజ్ గారు మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే అండి. 3 క్వశ్చన్లు ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 1. నమస్తే సార్. క్వశ్చన్ నెంబర్ 1, నోటికి వచ్చినట్టు తిట్టిన చంద్రబాబు నాయుడు గారితో అలాంటి అవకాశవాది పచ్చి వెన్నుపోటుదారుడితో మీరు కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు పవన్ కళ్యాణ్తో వెళ్తారనుకున్నారు ఇనిషియలీ. అలాంటి అవకాశవాదులతో ముగ్గురుతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే తయారనుకోండి, ఇద్దరితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 దాదాపు ఎలక్షన్ దగ్గర పడేటప్పటికి ఫేజ్ 1 ఫేజ్ 2లో మీకు మెజారిటీ తగ్గిపోయిందనే ప్రచారం జరగగానే ఈ ముస్లిమ్స్ మీద ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఎక్కువ పిల్లల్ని గురిస్తేటి అన్నట్టు ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఆయన క్షమాపణ ముస్లిం కమ్యూనిటీకి ఎప్పుడు క్షమాపణ చెప్తారు? ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే నిష్పాక్షికంగా వర్క్ చేయాలి. ఈ రోజు ఏం జరుగుతుంది? ఈయన మన ప్రధానమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. కమ్యూనిటీ బేస్డ్, దేవుళ్ళ పైన, ఆర్మీ పైన, వీటి మీద అసలు ఎలాంటి ఓట్లు అడగకూడదు. ఇవన్నీ చట్టాలు ఉల్లంఘించినా కూడా ఎందుకు మోడీ మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందిరాగాంధీ గారిని 6 ఏళ్లు బ్యాన్ చేశారు. అలా మోడీ గారిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఈ 3 క్వశ్చన్లకి కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకటి, ఎన్నికలు మేము ఎప్పుడు కూడా మా యొక్క ఆలోచన విధానం ప్రకారం మేము ముందుకు పోతాం. మాతో కలిసి వచ్చే వాళ్ళు గతంలో మాతో కలిసి ఉన్న వాళ్ళు కావచ్చు, విభేదించిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ వాళ్ళ యొక్క మనసు మార్చుకొని మాతో కలిసి వస్తామన్నప్పుడు రాజకీయాలలో కొన్ని ఈక్వేషన్స్ కోసం, మా పార్టీ ఎదగడం కోసం, మేము ఉన్నత ఆశయం లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి మిగతా వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కోసం మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. అయితే ఈ విషయంలో మాతో ముందు విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిచారని సమాధానం వాళ్ళు చెప్పాలి, మేము కాదు. రెండోది, ప్రధానమంత్రి గారు ఏదైతే మీరు 2 యొక్క ఫేస్ ఎన్నికలు జరిగిన తర్వాత తగ్గిపోతున్నాయి, ఇది శుద్ధ అబద్ధం. మాకు గతంలో కంటే ఇప్పుడు జరిగిన దాదాపు 190 స్థానాలలో గతంలో భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇండియా సాధించిన యొక్క స్థానాల కంటే ఎక్కువ స్థానాలు ఈసారి సాధించబోతున్నాం.
కాబట్టి అన్ని చోట్ల కూడా వాతావరణం అయితే మేము గతంలోనే చాలా ఒక 6 స్టేట్స్లలో 100% రిజల్ట్స్ సాధించిన యొక్క స్టేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అది రాజస్థాన్ కావచ్చు, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత గుజరాత్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఈ విధంగా కొన్ని రాష్ట్రాలు కొన్నిట్లో 80%. అక్కడక్కడ కొన్ని చేంజెస్ రావచ్చు, ఒక రాష్ట్రంలో ఎక్కువ రావచ్చు, ఇంకో రాష్ట్రంలో ఎక్కువ రావచ్చు, ఇక్కడ 1-2 తగ్గవచ్చు. అంతే తప్పితే ప్రజల యొక్క మద్దతు నరేంద్ర మోడీ గారికి చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా ఆ విధంగా మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడడం లేదు. కాకపోతే మీరు ఇంకొక విషయం అన్నారు, దేవుని గురించి మాట్లాడుతున్నారు. దేవుని గురించి మేము మాట్లాడడం లేదు, అవతల వాళ్ళు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో రామ మందిరం కావాలని కోట్లాది మంది 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. అటువంటి యొక్క కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చేస్తే దాన్ని మిగతా పార్టీలు వ్యతిరేకించవలసిన అవసరం ఏముండే? కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేదు అంటే కేవలం మైనార్టీ ఓట్ల యొక్క దృష్టిలో పెట్టుకొని కాలేదు. ఎప్పుడైతే మీరు ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తూ వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించేది ఎక్కడిది? భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా ఆ యొక్క అభివృద్ధి కోసం, అభివృద్ధి విషయం, వికసిత్ భారత్, డెవలప్డ్ కంట్రీ కోసం మాకు ఓటేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పి మేము అడుగుతున్నాం. మీరే కావాలని మిగతా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. తర్వాత ముస్లిం సమాజం గురించి కానీ, మిగతా యొక్క క్రిస్టియన్ సమాజము, మిగతా యొక్క మతాలు అన్ని పట్ల, హిందూ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీకి సమానమైన ఇది ఉంది. మా పార్టీలో కూడా ఎంతోమంది ఇతర మతస్థులు ఉన్నారు కాబట్టి అందరినీ సమానంగా చూస్తాం. మేము ఏ యొక్క మతం పట్ల కూడా అప్పీజ్మెంట్ అనేది ఉండదు, బుజ్జగింపు ధోరణి అనేది ఏ మతం, అందరితో సమానంగా వ్యవహరిస్తాం. తర్వాత ఎక్కడ కూడా ఏ యొక్క మతాన్ని కూడా నరేంద్ర మోడీ గారు కించపరిచే యొక్క ప్రయత్నం చేయలేదు. గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన యొక్క మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకునిగా ఉండి, ప్రధానమంత్రిగా ఉండి, ఏ విధంగా ఆయనే ఈ యొక్క అప్పుడు ఆయన తీసుకునే యొక్క విషయాలు కానీ, ఆయన మాట్లాడింది, ఆయన ఏమన్నాడు, దేశంలో ఆయన ఒక కమిషన్ వేశాడు, ఆ కమిషన్ రిపోర్ట్ను అమలు పరుస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని పెట్టారు? ఈ విధంగా మేము అధికారంలోకి వస్తే ఈ దేశ సంపదలో ముందుగా మేము ముస్లింలకు పంచుతామని చెప్పారు. అరే మీరు మతాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడిన యొక్క మాటను గుర్తు చేస్తే అది ఇవాళ మీకు తప్పనిపిస్తే మిగతా వాళ్ళకు లేకపోతే ఎలక్షన్ కమిషన్కి ఎట్లా తప్పనిపిస్తుంది? నరేంద్ర మోడీ గారు ఆ మాట మాట్లాడలేదు. గతంలో వారు మాట్లాడిన యొక్క మాటను ఇవాళ గుర్తు చేయడం జరిగింది. రెండోది, ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో ఉన్న యొక్క అనేక అంశాలు గతంలో ముస్లిం లీగ్ పార్టీ మాట్లాడిన యొక్క భాష, ముస్లిం లీగ్ పార్టీ మాట్లాడిన యొక్క డిమాండ్స్ తరహా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆ విధంగా ఉన్నాయి. ఈ అనేక తిరోగమన యొక్క వాదం మాట్లాడడం, ఏది మేము వస్తే సిఏఏని రద్దు చేస్తాం, మేము వస్తే 3 తలాక్ విషయంలో చట్టాన్ని రద్దు చేస్తాం, మేము వస్తే 370 రద్దు చేస్తాం, మేము వస్తే ఈ విధంగా ఇవి, లేకపోతే దేశ భూభాగం విషయంలో కానీ, లేకపోతే మిగతా పాకిస్తాన్తో విషయాలు కానీ, లేకపోతే చైనాతో విషయాలు కానీ, మీరు ఈ విధంగా మేము అణ్వస్త్రాలను మేము రద్దు చేసేస్తాం. ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఒక భారతదేశం ఒక బలమైన దేశంగా ఇవాళ రూపుదిద్దుకున్నది. ఈ అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి నుంచి తీసుకుంటున్న అనేక చర్యల కారణంగా ఇవాళ ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా, ప్రపంచ దేశాలు భారతదేశానికి గౌరవం ఇచ్చే యొక్క స్థితి వచ్చింది. ఒకనాడు మన్మోహన్ సింగ్ గారు యుఎస్కి వెళ్తే ఈ న్యూయార్క్ టైమ్స్లో ఒక మూలకు కూడా ఆ యొక్క న్యూస్ ఉండేది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా వెళ్తే అక్కడ పతాక శీర్షికన ప్లస్ అనేక రోజులు నరేంద్ర మోడీ వస్తున్నాడు, భారత ప్రధానమంత్రి వస్తున్నాడు అని చర్చ జరుగుతున్నది. వేలాది మంది వస్తున్నారు అక్కడ. ఇది దేనికి కారణం? ఇది 140 కోట్ల మంది ప్రజల యొక్క గౌరవానికి ప్రతీక ఇది, కేవలం ఇదిగా. కాబట్టి ఇటువంటి యొక్క దీన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ఎన్నికల యొక్క దీన్ని ఉల్లంఘించే యొక్క ప్రయత్నం చేయలేదు. ఎవరు ఉల్లంఘించినా కూడా చర్యలు తీసుకోవాల్సిన విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. ఇవాళ ఏ అభ్యర్థిని కానీ ఎవరిని కానీ ఎన్నికలు అనేది జరపాలనేది చూస్తారు తప్పితే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చేయదు. కానీ అక్కడక్కడ ఉన్నప్పుడు నోటీస్ ఇస్తున్నారు, వివరణ అడుగుతున్నారు, ఏ పార్టీ వాళ్ళనైనా అడుగుతున్నారు. మొన్న మా యొక్క రక్షణ శాఖ మంత్రి
రాజ్నాథ్ సింగ్ గారు ఏదైతే ఖమ్మంకి ఎన్నికల ప్రచారానికి వెళ్తే మొత్తం ఎలక్షన్ స్క్వాడ్ వచ్చి ఆయన యొక్క హెలికాప్టర్ను మొత్తం తనిఖీ చేయడం జరిగింది వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. మేము ఆ ప్రచారం కోసం వెహికల్కి వెళ్ళాం, వాళ్ళు వచ్చి చేశారు, మేమేమి ఆపలేదే. అది ఆ విధంగా అనేక మంది మంత్రుల యొక్క వాహనాలు కానీ మిగతాయి కానీ చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా దాన్ని తప్పుపట్టడం లేదే. కానీ ఇవాళ ప్రతిపక్షాలే కొన్ని చోట్ల రాజకీయం చేసే యొక్క పరిస్థితి తెస్తుంది. అందుకోసం తప్పక ఈ యొక్క చట్టాన్ని గౌరవించడం అనేది మా యొక్క ఇది. చట్టంకు లోబడే మిగతా యొక్క విషయాలు ఈ దేశ ప్రజలందరూ ఒకటి. ముఖ్యంగా రిజర్వేషన్స్ విషయంలో ఎటువంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు, ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా యొక్క హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మేము వస్తే మతపరమైన యొక్క రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే, బీజేపీ వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ రద్దు చేస్తామని మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ట్విట్టర్ యొక్క దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే మీకు కేవలం మిగతా వాళ్ళు చేసిన యొక్క తప్పులు, తర్వాత ఎటువంటి భాష మాట్లాడుతున్నది వారు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు ఏదన్నా రాజకీయ పార్టీ మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని భారతదేశంలో అంటడని ఒక పార్టీ ముఖ్యమంత్రి అంటున్నాడంటే మీకు రాజకీయమైన అవగాహన ఉన్నట్టా లేనట్టా, మీకు ఎవరైనా మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారా? మరి భారతీయ జనతా పార్టీ నువ్వు చెప్పంగానే ప్రజలందరూ కోట్ల మంది ప్రజలు నమ్ముతారా? భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన యొక్క ఘనత. ప్రేమేందర్ రెడ్డి గారు, తెలంగాణలో ఈసారి ఎన్ని స్థానాల్లో గెలుస్తారన్న నమ్మకం మీకుంది? ముఖ్యంగా ఇవాళ స్థానాలు చెప్పడం అనేది సరైనది కాదు, కానీ అత్యధికమైన యొక్క సీట్లను భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవబోతున్నది. ఒక పెద్ద పార్టీగా అవతరించబోతున్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్కి అయితే 1-2 కూడా రావడం కష్టం, 0 అని చెప్పి చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా 3-4 సీట్ల కంటే ఎక్కువ రావనేది కూడా ఇక్కడ నడుస్తుంది. బీజేపీకి ఎన్ని వస్తాయి? కాబట్టి భారతీయ జనతా పార్టీ అత్యధికమైన యొక్క సీట్లు సాధిస్తాం. అంటే 17 స్థానాల్లో ఎన్ని వస్తాయని నేనేమంటున్నానంటే, ఈరోజు 12కు పైగా భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి అనేక మంది రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్న యొక్క మాట, కింద పరిస్థితి కూడా ఆ విధంగా కనిపిస్తున్నది. ఇవాళ హైదరాబాద్ సీట్లోనే ఎన్ని దొంగ ఓట్లు లేకపోతే ఎన్ని బూతులు ఆక్యుపై చేసినప్పటికీ ఆ హైదరాబాద్ సీట్లోనే ఇవాళ పరిస్థితి ఓవైసీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నదంటే, ఇంకా మిగతా అనేక యొక్క సీట్లో ఒక అండర్ కరెంట్ అనేది ఉన్నది, ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ఈరోజు తెలంగాణలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని మనం అందరం కలిసి తెలంగాణ సాధించుకుంటే ఏ విధంగా ఒక కుటుంబం పాలు చేసినలో చూసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాల విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి పైన అందరికీ ప్రజలకు తెలుసు. కానీ మొన్న బీఆర్ఎస్ అటువంటి యొక్క మరి రాక్షస పార్టీని, కరప్ట్ పార్టీని, ఫ్యామిలీ పార్టీని ఓడించాలనే దీంతో కాంగ్రెస్ పార్టీ కోటేషన్లు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అతి తక్కువ సమయంలో ఎట్లా ప్రజల్ని మోసం చేసింది, ఏ విధంగా మాటలు చెప్పి ఇవాళ దాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉంది అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలకు ఒక ఆల్టర్నేటివ్గా ఒక భిన్నమైన విధంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం. రెండోది, ఈ ఎన్నికలు ఏమి లోకల్ ఎలక్షన్స్ కాదు. ఈ ఎన్నికలు కేంద్రంలో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశ భవిష్యత్తు ఏమిటి, ఈ దేశ రక్షణ విషయం ఏమిటి, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఈ దేశంలో మౌలిక వసతుల విషయం ఏమిటి, ఈ దేశంలో యువత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఇటువంటి విషయాలపైన జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి ఈ విషయంలో దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగే నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ మరి రాహుల్ గాంధీ అటువంటి ఒక స్థితిలో లేడు అనేది చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకోసమే నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ వాతావరణం ఇవాళ తెలంగాణలో కూడా వస్తున్నది. అయితే మీరు అనొచ్చు 17 గెలుస్తారా అంటే, ఎందుకు కాకూడదని నేను అంటున్నా. రాజస్థాన్లో 25-25, గుజరాత్లో 26-26, హిమాచల్లో 4-4, ఢిల్లీలో 7-7, ఈ విధంగా 100% రిజల్ట్స్ సాధించినప్పుడు అనేక రాష్ట్రాల్లో 80% రిజల్ట్స్, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, అనేక హర్యానాలో 10కి 10 గెలిచాం. అట్లా
నేను అనేది అనేక రాష్ట్రాల్లో 100%, 80% రిజల్ట్స్ సాధించినప్పుడు తెలంగాణలో మాత్రం ఎందుకు కాకూడదు? తెలంగాణ ఏమన్నా భిన్నమైందా? దేశంలో ఉన్న యొక్క వాతావరణానికి అనుగుణంగా తెలంగాణ కూడా స్పందిస్తున్నది. ఇవాళ గత 10 సంవత్సరాల్లో ఇక్కడ మనం ఒక ఆలోచన కోసం ఉద్యమం చేశాం కాబట్టి ఆ ఉద్యమం విషయంలో ఆలోచించిన ప్రజలు ఇవాళ అది వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళ అభిప్రాయం చూసిన తర్వాత ఇక్కడ కేవలం 4 అభ్యర్థులు మాత్రమే బీజేపీ వైపు నుంచి గెలిచినప్పటికీ దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి వివక్ష లేకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నదనే ఒక దీంతో తేడా లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈసారి బీజేపీని అత్యధికమైన యొక్క స్థానంలో గెలిపించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవచ్చు. మొత్తం భారతదేశాన్నే ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉంచడం కోసం అవకాశం ఉంటుంది అనే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో భాగంగానే ఇచ్చింది, కానీ అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదనేది ఇక్కడ నేతలు చెప్తున్న వర్షన్. రామనామం పెట్టి మీరు వెళ్తున్నారు, రాముడు అందరివాడు అందరి దేవుడు అని కూడా అంటున్నారు. దానిపై మీరేమంటారు? ఇప్పుడు కేంద్రం కేవలం బీజేపీ ఇచ్చే వాటిని ఇక్కడ ఇచ్చిందనే వాటి విషయంలో అది సరైంది కాదంటున్నా. ప్రతి రాష్ట్రానికి 1,04,000 కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చిందా? ఇక్కడ 2,500 కిలోమీటర్లు ఉంటే ఇవాళ 5,000 కిలోమీటర్ల వరకు ఈ 10 సంవత్సరాలనే జాతీయ రహదారులు నిర్మించిందంటే, తర్వాత ఎన్ని రైల్వే స్టేషన్స్, సుమారు 70 రైల్వే స్టేషన్స్ని ఇవాళ ఆధునీకరించడం జరుగుతున్నది. తర్వాత అనేక మౌలిక వసతుల విషయంలో కావచ్చు, తర్వాత అనేక ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ లాంటి దీని విషయంలో కావచ్చు, తర్వాత ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, లేకపోతే ఇంకెన్నో రకాలైన వీటిని రక్షణకు సంబంధించిన అనేక విభాగాలు కావచ్చు ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిందంటే, ఇక్కడ కేవలం సాధారణంగా ఇచ్చే వాటినే కాదు. ఇవాళ సాధారణంగా చిన్న గ్రామాలలో గ్రామ పంచాయతీల నిధుల నుంచి మొదలుకొని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, జిఎస్టీ ద్వారా వసూలయ్యే నిధులను వెనుకకి ఇవ్వడంతో వరకు ఇవాళ రాష్ట్రానికి కేవలం అవి ఇవ్వడమే కాకుండా అదనంగా ఇచ్చిన విషయాలు అనేకం ఉన్నాయి. రెండోది ఏంటంటే, వచ్చిన నిధుల్ని ఏ ప్రభుత్వం అయినా ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ అవసరం ఉందనే దాన్ని బట్టి చేయాలి. ఆ విధంగా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తూ వస్తున్నారు. మనం చూసాం కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకున్నది. ప్రజలను కానీ పేద ప్రజలను ఆదుకోవడం కానీ, ఇవాళ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి, ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి అనేక లక్షల మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా ఉంది. అదే విధమైన దీంతో ముందుకొస్తున్నది ఈ రాష్ట్రం విషయంలో. ప్రేమేందర్ గారు, ఈసారి మీరు ఓల్డ్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంత ప్రత్యేకత? ఓల్డ్ సిటీ ఏమన్నా భిన్నమైందా అంటున్నా. రాష్ట్రంలో 17 స్థానాలు ఉన్నప్పుడు 40 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అక్కడ గెలవడం, అక్రమాలు అన్యాయాలు చేయడం, అదే పార్టీ అందరినీ తొక్కేయడం, ఆ విధంగా అక్కడ ఏమీ అభివృద్ధి నోచుకోకపోవడం. ఇప్పుడు దేశం అంతా అభివృద్ధి చెందుతుందనేది ఒకవైపు, తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన సిటీ అభివృద్ధి చెందుతుంది. ఎందుకు న్యూ సిటీ అభివృద్ధి చెందుతుంది, ఎందుకు ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందదు? ఎందుకు ఓల్డ్ సిటీ అట్లే ఉంటుంది? దీనికి ఇవాళ మన ముస్లిం సోదరులు కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఓవైసీ కారణంగా, ఇతని నాయకత్వం కారణంగా మమ్మల్ని ఎక్కడ బయటికి రానియడం లేదు, మమ్మల్ని ఇతరుతో కలవనియడం లేదు, మాకు అభివృద్ధి అనేది లేనే లేదు. కాబట్టి కొత్తగా ఆలోచించాలనేది ఇవాళ అనేక మంది ముస్లిం మహిళలు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ ముస్లిం యువత కూడా ఆలోచిస్తుంది. అందుకోసమే ఒకసారి ఇక్కడ మార్పు తీసుకొద్దాం, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం. ఏ విధంగా అయితే దేశం, ఏ విధంగానైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఓల్డ్ సిటీని కూడా ఆ విధంగా అభివృద్ధి ఓల్డ్ సిటీకి మెట్రో అవకాశం ఇస్తే ఎందుకు ఇన్ని రోజుల నుంచి మెట్రో రానియలేదు ఓవైసీ బ్రదర్స్? ఎందుకు రానియలేదు? ఎందుకంటే మెట్రో వస్తే ఇక్కడ అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి వస్తే ప్రజలు తెలివి కల్ల వాళ్ళు అవుతారు, తెలివి కల్ల వాళ్ళు అయితే మమ్మల్ని ఆదరించరు, మా కోటేయరు. కాబట్టి ప్రజలను అట్లే ఉంచాలి, గరీబీలోనే ఉంచాలి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కులం మతం పేరుతోని ఎవరికి కూడా ఏ సహాయాన్ని కూడా నిరాకరించలేదు. గ్యాస్ ఇచ్చిందంటే దేశంలో అందరికీ ఈ గ్యాస్ పథకాన్ని, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరుగుదొడ్లు ఇచ్చిందంటే దేశంలో ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం వాళ్ళకైనా ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఫ్రీ రేషన్ 80 కోట్ల మందికి ఇస్తుందంటే ఎక్కడ కూడా వివక్ష లేదు. పలాని మతం వాళ్ళు, పలాని కులం వాళ్ళు, పలాని ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇయ్యము అని అనలేదు. ఎవరు దాని కిందికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి అందరికి ఇచ్చిండ్రు. అది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. అందుకోసమే ప్రజలు ఆలోచిస్తున్నారు. బీజేపీ ఇక్కడ తెలంగాణలో గెలిస్తే ఈసారి అన్ని సీట్లలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో. కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ఒకటి మాత్రం ఇప్పుడు వాతావరణం చూస్తూ ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన యొక్క సీట్లు వాళ్ళ తెలంగాణలో వస్తాయి అనేది మాత్రం చాలా స్పష్టమైన విషయం. రేవంత్ రెడ్డి గారు, బీజేపీ స్టాండ్ ఏంది రిజర్వేషన్స్ పైన? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీ వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారన్నారు. బీఆర్ఎస్ కూడా రిజర్వేషన్స్ పై మాట్లాడుతుంది. మీరేమంటారు? నేను అనేది ఒకటే, నేను చాలా స్పష్టం చేయదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు, భారతీయ జనతా పార్టీ అనేది మా పార్టీ ఉన్నంత వరకు కూడా మేము రిజర్వేషన్స్ను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాం. ఈ దేశంలో వెనుకబడిన, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు, కులపరంగా వెనుకబడిన వాళ్ళకు, ఎవరైతే సమాజంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరితో కలిసి రావాలంటే వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ ఉండాలనే దాని విషయంలో మాకు ఎలాంటి యొక్క వేరే అభిప్రాయం లేదు. ఖచ్చితంగా రిజర్వేషన్స్ కొనసాగిస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ను పెంచే ప్రయత్నం చేస్తున్నది తప్పితే తగ్గే ప్రయత్నం చేయలేదు. ఈ స్వతంత్రం వచ్చిన కాంచి ఇప్పటివరకు ఎవరికైతే రిజర్వేషను అందలేదో అలాంటి వర్గాలందరికీ ఆర్థికమైన యొక్క రిజర్వేషన్స్ పేరుతో 10% మిగతా వాళ్ళకు తగ్గకుండా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆలోచన చేయండి. కాబట్టి అందులో కేవలం ఏదో అగ్రవర్ణాలే కాదు, ఎవరైతే ఇప్పటివరకు రిజర్వేషన్ పొందని వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన దీంట్లో 10% అవకాశం వచ్చింది. అదేవిధంగా ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గౌరవించిందండి? ఆయన్ని ఓడించింది, ఆయన ఎంతో అవమానపరిచింది. అదే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్కు సంబంధించిన యొక్క 5 విశేషాలను తీసుకొని వాటిని అభివృద్ధి చేసింది. రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించింది. అంబేద్కర్ పట్ల ఒక పెద్ద గౌరవభావంతో దేశవ్యాప్తంగా ఆలోచన చేస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అందరి యొక్క సంక్షేమం కోసం, సమానత్వం కోసం, సమరసత కోసం ఆలోచిస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఇది ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి కానీ మిగతా ఎటువంటి ప్రచారం చేస్తున్నారంటే దానికి ఒకటి స్పష్టం. గత 3-4 రోజుల నుంచి ఆయనకు అనేక నివేదికలు వస్తున్నాయి, ఇంటెలిజెన్స్ యొక్క సర్వేలు, ఇవన్నిట్లా ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు 14 సీట్లు వచ్చేది కాదు కదా, 3-4 సీట్లు వచ్చి కూడా కష్టమే అని పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తున్నది అనేది ఆయనకు స్పష్టంగా, మళ్ళీ 1-2 సార్లు కూడా ఆయన పోల్చి చూసుకుంటే కూడా మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎట్లా అయినా బీజేపీని బదనాం చేయాలి, బీజేపీ మీద బట్టగాల్చి మీదేసేసేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయనకు అసలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి ఏం తెలుసండి? ఏదో గాలి మాటలు మాట్లాడతాడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘట 100వ సంవత్సరం సందర్భంగా ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఏ విధంగా సబ్బన్న వర్గాలు ఉంటాయి, అందరికీ ప్రాతినిధ్యం, ఒక దేశభక్తి గల సంస్థ, ఈ దేశం కోసం పోరాడుతున్న యొక్క సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉంది అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి పత్రికలో, టీవీలో లేకపోతే రాజకీయ నాయకులు చెప్తే కాదు, ప్రజలు స్వయంగా అనుభవించి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిదనేది తెలుసుకుంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్నందుకు గర్వించాలి. నాలాంటి వాడు ఆర్ఎస్ఎస్తో యొక్క స్వయం సేవక అనేది గర్విస్తాం. ఎందుకనంటే ఇట్ ఈస్ ఏ పేట్రియాటిక్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఏ డిసిప్లిన్ ఆర్గనైజేషన్, ఒక దేశభక్తి గల జాతీయ భావాలు కలిగిన సంస్థ. ఆయనకి ఏమి తెలియక కేవలం రాజకీయమైన యొక్క ఆలోచన కోసం, రాజకీయమైన యొక్క లబ్ధి కోసం ఇవాళ మాట్లాడుతున్న మాటలు తప్పితే మరొకటి కాదు. రెండో విషయం ఏంటంటే ఈరోజు ఆయన కొన్ని వాగ్దానాలు చేసి ప్రభుత్వానికి వచ్చిండు. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని నెరవేర్చే పరిస్థితిలో లేడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు చేసే పరిస్థితిలో లేడు. మరి ఏదైతే ధాన్యానికి క్వింటల్కి 500 రూపాయలు బోనస్ అన్నాడు, అది చేసే పరిస్థితి. మహిళలకు 2500 రూపాయలు అకౌంట్లు వేస్తా అన్నాడు, అది వేసే పరిస్థితిలో లేదు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 అకౌంట్లు వేస్తా అన్నాడు, అది వేసే పరిస్థితి లేదు. రైతులకు 15,000 రైతు భరోసా అన్నాడు, వేసేవే. వృద్ధులకు మరి 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, చేసే పరిస్థితిలో లేడు. నిరుద్యోగులకు వృత్తి అన్నాడు, చేసే పరిస్థితిలో లేడు. కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం నేను బీజేపీ మీద అభండం వేసి ఒక భయానకమైన వాతావరణం ఎస్సీ ఎస్టీ ఓబీసీల్లో సృష్టించి
బీజేపీ వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తాం. ఏం మీకు 420 వచ్చినప్పుడు మీరు ఇదే పని చేసిండ్లా? 400 సీట్ల పైగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలవాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చి చేస్తే బీజేపీ 400 సీట్లు అడుగుతుంది కాబట్టి రిజర్వేషన్ అంటే మరి మీకు వచ్చినాయి 420 మీరేం చేసిండ్రు? అప్పుడు దేశాన్ని అమ్మేసిండ్లా? ఎందుకు ఇటువంటి యొక్క అబద్ధాలు, అవాకులు చెవాకులు? అందుకోసమే మిమ్మల్ని ప్రజలు చాలా మిమ్మల్ని సరిగా చూడడం లేదు, మీ వ్యాఖ్యలను సరిగా వాళ్ళు ఎక్కడ కూడా ఆమోదించడం లేదు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఇంకెక్కువగా విజయం సాధించే యొక్క పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ అందరి పార్టీ, అందరి వాడు బీజేపీ, నరేంద్ర మోడీ. ప్రేమేందర్ రెడ్డి గారు, ఒకవైపు నిరుద్యోగం పెరిగింది, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, మీరు మాత్రం అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు. మీతో పాటే కాంగ్రెస్, బీఆర్ఎస్లు కూడా పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి ఓటరు ఎవరికి పట్టం కడతారంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేటి అబద్ధాలు. నేనేమంటున్నా అంటే వారున్నప్పుడు ఎంత ద్రవ్యోల్బణం ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది, తర్వాత వారున్నప్పటి ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏమిటి, వారున్నప్పుడు దేశంలో 11వ స్థానంలో ఆర్థిక పరిస్థితి ఉండే, ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఉన్నది. అదేవిధంగా అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ దేశంగా ఇవాళ భారతదేశం ఎస్టాబ్లిష్ అయింది. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు భారతదేశం యొక్క బడ్జెట్ 13 నుంచి 14 లక్షల కోట్ల మధ్యలో ఉండే. మొన్న నరేంద్ర మోడీ గారు చివరి బడ్జెట్ 47 నుంచి 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేయడం కానీ, ఈ దేశంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఎటువంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇటు సామాన్యులకు పేదలకు చూస్తూ దేశాన్ని అభివృద్ధి పథం వైపులో నడపడం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే మనం ముందుకెళ్లే విధంగా ఈవెన్ స్పేస్ టెక్నాలజీలో కూడా మనం చూసాం. చంద్రయాన్ కానీ మిగతాయి కానీ అనేక విషయాలలో. అదేవిధంగా మన మిసైల్స్, మన రక్షణ వ్యవస్థను ఒకప్పుడు దిగుమతి చేసుకున్న వాళ్ళం ఇవాళ ఎగుమతి చేసుకునే స్థితికి వచ్చినాం. ఇలాంటి అనేక విషయాలలో మార్పు కనిపిస్తున్నది. ఇవాళ వాళ్ళు ఉద్యోగాల విషయంలో మొన్న 10 లక్షలు ఎవ్రీ మంత్ ఉద్యోగాలు ఇచ్చి 10 లక్షల యొక్క ఉద్యోగాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఇవాళ దేశంలో ఎక్కడెక్కడ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రతి ఒక్కరూ మేము స్వయంగా మా ఉద్యోగాన్ని మేము సంపాదించుకోవడమే కాదు, మేము ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే యొక్క స్థితికి వస్తామని యువత ఆలోచన చేస్తుంది. టెక్సాస్ నుంచి మాధవి గారు కాల్ చేశారు, కాల్ అటెండ్ చేద్దాం. మాధవి గారు నమస్తే అండి. ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. హలో. మొదటిగా బీజేపీ అభ్యర్థిని మాధవిలత గారిని ఓల్డ్ బస్తీలో నిలబెట్టారు. ఆమె పాపం చాలా కష్టపడి ప్రచారం చేస్తుంది. అంటే జనాల దగ్గరికి వెళ్ళి తను నిలబడిందని చెప్తుంది. కానీ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే బీజేపీలో ఎవ్వరు కూడా ముస్లిం క్యాండిడేట్ లేరా? ఎందుకు మాధవిలత గారు నిలబెట్టవలసి వచ్చింది? ఎందుకు అంటే మన దేశంలో ఎక్కువగా హిందూ ముస్లిమ్స్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా. మీరు ఆ ఓల్డ్ సిటీలో ఎవరైనా ముస్లిం అతను నిలబెడితే ఆ ఓఎస్సీకి అగేనెస్ట్ గా ఉండు కదా, ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ కూడా అతని పక్షాన ఉండు, ఆయన గెలిపించు. మాధవిలతిని హిందూ కాబట్టి మేబీ ప్రతి ఒక్కళ్ళు కూడా అగ్రీ కాకపోవచ్చు, ఎందుకంటే మొత్తం కూడా ముస్లిం ఏరియా దాన్ని డెవలప్ చేయాలని. ఎందుకు ఈ లాజిక్ అనేది మోదీ గారు ఎందుకు ఈ విధంగా తీసుకున్నారు? దాని గురించి చెప్పండి. మీరు బీజేపీ చాలా పథకాలు చేస్తున్నారు తెలంగాణలో అని చెప్తున్నారు, కానీ మీ అంటూ ఒక మంచి క్యాండిడేట్ ఇతను మంచి చేయగలడు అనే ఒక క్యాండిడేట్ నాకు ఇప్పటిదాకా కూడా తెలంగాణలో చూడలేదండి. అలాంటి క్యాండిడేట్ మీరు ఎందుకు బిల్డప్ చేయట్లేదు? అంటే ఇతను చేస్తే తప్పకుండా మీకు ప్రచారాలు చేయడం కానీ మీరు జనాలకు ఎక్కువగా రీచ్ అవ్వట్లేదని నేను చూస్తున్నానండి. దాని గురించి చెప్పండి. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ మాధవి గారు మీరు అన్నట్టు మేము ఇంకా ప్రజలకు ఇప్పటి వరకు రీచ్ కాలేదు కాబట్టి మేము ఎక్కువ సీట్లు గెలవలేకపోయినాం. మేము ఇప్పుడిప్పుడే ప్రజలకు అంటే మీరు అనవచ్చు ఎందుకు రీచ్ కాలేదని, అంటే మేము మా కార్యకర్తల యొక్క బలం కానీ నాయకత్వం కానీ మేము తీసుకునే యొక్క ఆలోచన విధానం కానీ సిద్ధాంతం కానీ కార్యపద్ధతి కానీ మాకు ఇన్ని రోజుల నుంచి అంతవరకే వెళ్ళగలిగినాం. ఇప్పుడిప్పుడే మాకు ప్రజల యొక్క ఆదరణ,
తర్వాత మాలో ఇంకెక్కువ మంది చేరడం, మాతో కలిసి వచ్చేవాళ్ళు, మా యొక్క ఆలోచన విధానాన్ని అంగీకరించే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది కాబట్టి మేము రీచ్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. అందుకోసమే మేము 7% నుంచి 14% వరకు ఓట్లను తీసుకోగలిగినాం. ఒక సీట్ నుంచి 8 సీట్లు అసెంబ్లీలో తీసుకోగలిగినాం. ఒక ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిచాము. కాబట్టి ఇవాళ ఎంపీలు కూడా గతంలో 4 ఎంపీలు గెలిచాము. ఈసారి అత్యధికమైన ఎంపీలు గెలవబోతున్నామంటేనే మా యొక్క రీచ్ పెరుగుతున్నది. ప్రజలకు మేము చెప్పే విషయాలు అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక మంచి చర్యల కారణంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి యాక్సెప్టెన్సీ డెవలప్ అవుతున్నది. మోడీ గారి యొక్క లీడర్షిప్ యాక్సెప్టెన్సీ డెవలప్ అవుతున్నది. అయితే ఓల్డ్ సిటీ అనేది ఒక ప్రత్యేకమైన విషయం. మనం ముస్లింలైనా నిలబెట్టవచ్చు, హిందువులైనా నిలబెట్టవచ్చు. సరి అయిన యొక్క నాయకత్వం కనుక ఉంటే ఎవరినైనా నిలబెడతాం, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ అక్కడ ఉన్న యొక్క పరిస్థితిలో ఓవైసీ యొక్క నాయకత్వంలో అక్కడ జరుగుతున్న అరాచకాలు, అనేక మంది హిందువులు ఒకప్పుడు చార్మినార్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా హిందువులు ఉండేది. ఇవాళ ఒక్కొక్కరు అక్కడి నుంచి వలసపోతున్నారు. అక్కడ ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న యొక్క భూములను తక్కువ రేట్లకు కూడా అమ్ముకొని మళ్ళీ అక్కడ ఒక కండిషన్ పెడుతున్నారు. అక్కడ ఓవైసీ యొక్క అనుచరులు, మీరు కనుక ఎవరికైనా మీ ఇల్లు అమ్మాలంటే మాకే అమ్మాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇదని బెదిరింపులు అనేక దీని కారణంగా చాలామంది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి అది మీరు అన్నట్టు అక్కడ ఎక్కువ ఆ విధంగా మెజారిటీ యొక్క ఇది అవుతున్నది. అటువంటి స్థితిలో అక్కడ ఉన్న వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించడం కోసం, అక్కడ ఉన్న వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ విధంగా నిలబెట్టడం జరిగింది. తప్పక గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మేము తప్పక హిందువులకు భరోసా కల్పిస్తాం, ముస్లింలను కూడా వెంట తీసుకెళ్తాం అభివృద్ధిలోనే. భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థి అంటే ఇప్పుడు ముస్లిం అభ్యర్థి నిలబడితే మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకం కాదు, హిందూ అభ్యర్థి నిలబడితే మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకం కాదు. కాబట్టి ఈరోజు అక్కడ ఉన్న యొక్క పరిస్థితులలో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా హిందువుని నిలబెట్టింది. మరి వారు సెక్యులర్ పార్టీ అని చెప్తారు, ఎందుకు నిలబెట్టింది? తర్వాత ఈరోజు ఉన్న యొక్క పరిస్థితులలో అక్కడ ఉన్న యొక్క దీన్ని మార్పు అనేది రావాలి అనే యొక్క ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఆమెకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఉంది. రేపు 1వ తేదీ నాడు భారత హోంశాఖ మంత్రులు బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా కూడా హైదరాబాద్ పార్లమెంట్లో చార్మినార్ ప్రాంతంలో, గౌలిపుర ప్రాంతంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను అక్కడ మాకు ఓటేయండి అని చెప్పి అడగబోతున్నారు. వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఆడ హిందూ ముస్లిం అందరినీ కూడా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడం కోసమే అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి మాకు అందరూ సమానమే. తప్పక హైదరాబాద్ స్థానంలో మంచి పొజిషన్కి వస్తాం. అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రజల యొక్క అభివృద్ధి కోసమే మా యొక్క ఎజెండా. రవీందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే తెలంగాణ వాదం, తెలంగాణ వాణ్ణి ఉండదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడో తెలంగాణను వదిలేసింది. బీఆర్ఎస్ అంటేనే భారత రాష్ట్ర సమితి. మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ తీసేసిండు. ఆయన తీసేసి మేము దేశం అంతా పోటీ చేస్తామని తిరిగిండు. అనేక మందిని పార్టీలో చేర్చుకున్నాడు. ఆంధ్రాలో కూడా యూనిట్ పెట్టిండు. ఇంకా మళ్ళీ ఆయనే అన్ని పార్టీలతో సహా ఆయన కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ప్రాంతీయ ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన యొక్క పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దేశంలో 60 యొక్క చిన్న రాష్ట్రాలు ఉండాలి, 60 చిన్న జనపదాలు ఉండాలి, చిన్న రాష్ట్రాల సత్వ అభివృద్ధికి పరిపాలనా సౌలభ్యం కోసం ఉంటాయని చెప్పి భారతీయ జనసంఘ కాలంలోనే తీర్మానం చేసినాం మేము. కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసిన యొక్క భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి ఏం చేసే ఒక పరిస్థితి లేదు. వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళు చేసిన పని ఏమిటి? ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు బాగు చేసుకున్నారు, 100 కోట్లు దోసుకున్నారు, ప్రజలను ఆగం చేసిండ్రు, కరప్ట్ చేసేసిండ్రు. తర్వాత అనేక విషయాల్లో ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఎటువంటి జరుగుతున్నదో మనం అందరం చూస్తున్నాం. అందుకోసం ఇవాళ తెలంగాణ యొక్క అభివృద్ధిని కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్. బీఆర్ఎస్ గెలవకపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేశారని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇది పిచ్చి వాళ్ళ మాట అంటున్నా నేను. ఆయన కేసీఆర్ గారు ఏదో ఆయన పార్టీని ఇంకేదో చేద్దామనే యొక్క దీంతో ఉన్నాడు. కానీ ఆయన పార్టీలో ఇంకెవరు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకెవరు మిగిలరు. అనేక మంది, కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు పోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వస్తున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు ఇంకా. ఎందుకంటే
బీఆర్ఎస్ యొక్క నాయకత్వంగా బీఆర్ఎస్ ఇర్రిలవెంట్ అయిపోయింది. ఒకనాడు ఉద్యమం కోసం వచ్చింది, తెలంగాణ కోసం వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది, అయిపోయింది. అభివృద్ధి చేసే సత్తా వాళ్ళ దగ్గర లేదు, కేంద్రంలో అధికారంకి వచ్చే అవకాశం లేదు, రాష్ట్రంలో కూడా వస్తే ఏం చేసిందో ప్రజలు చూసిండ్రు. కాబట్టి వాళ్ళ యొక్క అవసరం ఉనికి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అని భావించడం లేదు ఇవాళ. అంతగా అటువంటి బీఆర్ఎస్ కంటే మెరుగైన యొక్క విషయాలలో అనేకం ఇటు జాతీయ పార్టీలు చేయగలుగుతాయి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒకప్పుడు లాగా ప్రజలను రెచ్చగొట్టి నేను పబ్బం గడుపుకుంటా, లేదంటే నేను ఇంకేదో మాయ మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారో ఇప్పుడు అది సాధ్యం కాదనేది తెలంగాణ ప్రజలకు తెలియజెప్తున్నారు కూడా. రమేష్ యుఎస్ఏ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే అండి. అది ఎన్ఆర్ఐస్ కి ఇండియా ఓటింగ్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా అండి ఫ్యూచర్ లో? అసలు ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ సిటిజన్స్, బట్ దే డోంట్ హ్యావ్ ఎయిదర్ ఇక్కడ ఓట్ చేయడానికి వాళ్ళకి సిటిజన్షిప్ లేదు, అలా ఇండియన్ నుంచి బయటకు ఉన్నారు కాబట్టి అక్కడ ఓట్ వేయడానికి ఆప్షన్ లేదు. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుస్తున్న ఈ రోజుల్లో వీళ్ళకి ఓటింగ్ రైట్స్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ట్యాక్సెస్ చేస్తున్నాం, మీరు ఇందాక మెన్షన్ చేసినట్లు ఎక్కడికో మాస్కి అక్కడికి మనం స్పేస్షిప్ పంపిస్తున్నప్పుడు ఓటింగ్ ఆన్లైన్ ఓటింగ్ ప్రవేశపెట్టడానికి ఏంటి ప్రాబ్లం? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇంకొకటి అంటే యుఎస్ దూరంగా ఉన్నప్పుడు యుఎస్ నుంచి ఇక్కడ ఓటింగ్ చేస్తే అట్లా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వీ కెన్ ప్రొజెక్ట్ ఇట్ కదా, అది నా ఉద్దేశం. మీరు బీజేపీ పరంగా ఏమన్నా చేయగలుగుతారా? ఎస్, మీరు మంచి విషయం లేవనెత్తిండ్రు. మన భారత పౌరులు, మన భారతదేశానికి సంబంధించిన యువత అనేక దేశాల్లో పోయి వాళ్ళు చదువుకుంటున్నది, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మాతృదేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ పౌరసత్వం తీసుకోకుండా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు భారతదేశంతో అనుబంధం ఉంది, భారతదేశంలో ఓటేసి ఇక్కడ మంచి ప్రభుత్వం రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం తప్పక గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే గతంలో చాలా కొద్ది మంది మాత్రమే విదేశాల్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మన సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఇవాళ ఉన్నారు. కాబట్టి ఒక అమెరికాలోనే దాదాపు 28 లక్షల నుంచి 30 లక్షలు ఉన్నారని చెప్పి అధికారపూర్వకంగా తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు తప్పక భారతీయుల యొక్క ఆకాంక్ష, భారతీయ పౌరులకు ఓటు హక్కు కల్పించే విషయంలో తప్పక ఆలోచిస్తాం. మేము కూడా దానికి సంబంధించిన అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంది. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, అనేక విషయాల్లో దీనికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజులలో ఇంటి నుంచి ఓటేసే పరిస్థితి వచ్చినప్పుడు మన యొక్క మిగతా యొక్క పౌరులు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఇవాళ కొద్దిమంది ఓటమిని అంగీకరించకుండా ఓటమికి సాకులు వెతకడం కోసం ఈవీఎంస్ మీద అబండాలు వేస్తున్నారు. మరి ఈవీఎంసే కనుక కరెక్ట్ లేకపోతే మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది? భారతీయ జనతా పార్టీ కేవలం 8 సీట్లే ఎందుకు గెలుస్తుంది? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గతంలో గెలిచింది, మొన్న ఎట్లా ఓడిపోతుంది? అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళకు అనుకూలంగా రిజల్ట్స్ లేకపోతే ఇంకో రకంగా మాట్లాడు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మనం నూతనమైన యొక్క దీన్ని ఇక్కడే తప్పులు పొరపాట్లు ఉంటే అలా సరిదిద్దుకోవచ్చు. ఇటీవల చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చాలా క్షుణ్ణంగా అన్ని వైపుల నుంచి దాన్ని పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఎక్కడ కూడా మనం ఈవీఎంస్ విషయంలో తప్పు పట్టవలసిన అవసరం లేదు. అయితే ఇంకా మెరుగైన విషయాలు ఏవైనా ఉంటే దాన్ని చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆలోచించవలసిన యొక్క అవసరం ఉంది అని కూడా చెప్పారు. కానీ అందులో ఎక్కడ కూడా ఫ్రాడ్ కానీ లోపాలు కానీ లేవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇది తప్పు అని చెప్పి నిరూపించలేదు ఎవరు కూడా అని చెప్పారు. కాబట్టి తప్పక రాబోయే రోజులలో భారత పౌరులు విదేశాల్లో ఉన్న వాళ్ళకు తప్పక ఓటించు కల్పించడం అనేది అవసరం. మేము కూడా ఆ విషయంలో తప్పక మేము భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం, మా యొక్క నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు, వార్తకి మీ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టి వార్ది. చూస్తూనే ఉండండి TV9.